ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము. కార్తీక స్నాన మహిమ. ఇంకా వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాహాత్మ్యం గురించి ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసములో ఏ చిన్న దానం చేసినా అది అపార పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసములో భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసిన వారు ఇహములో సకల ఐశ్వర్యములను సౌభాగ్యములను పొందడమే కాక మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు. కానీ కొంతమంది అస్థిరములైన ఆ భోగభాగ్యాలను విడువలేక దాన ధర్మాలు చేయక కార్తీక స్నానములాచరించక అవినీతి పరులై ధర్మభ్రష్టులై సంచరించుచు మరణానంతరం క్షుద్ర జన్మలైన కోడి, కుక్క, పిల్లి వంటి జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసమంతను కాకపోయినా అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానం, దానం, జపం వంటి పవిత్ర క్రియలను చేయకుంటే అతడు అనేక క్షుద్ర జన్మల చక్రంలో తిరుగుతూ తుదకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనికి సంబంధించిన ఒక విశేషమైన ఇతిహాసం నీకు తెలిపెదను. సపరివారముగా శ్రద్ధతో ఆలకించుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమునకు దక్షిణ ప్రాంతమున ఒక గ్రామములో తపోనిష్టాగరిష్ఠుడు, మహావిద్వాంసుడు, మహాజ్ఞానశాలి, సత్యవాక్పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒక దినంబున ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలపై ఆసక్తితో అఖండ గోదావరికి పయనమయ్యెను. ఆ నదీ తీరమున ఒక మహావటవృక్షం కలదు. దానిపై భయంకరమైన ముఖాలతో, పొడవైన కేశములతో, బలిష్టమైన కోరలతోనూ, నల్లని పెద్ద బాణపొట్టలతోనూ, చూచువారికి అతి భీకర రూపములతో ఉన్న 3 రాక్షసులు నివసించుచు ఆ బాటను పోయే బాటసారులను బెదిరిస్తూ వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. అదే విధంగా అచ్చటకు బయలుదేరిన ఆ సద్బ్రాహ్మణుడు అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయ నిశ్చయించుకుని ఆ వటవృక్షము చెంతకు చేరుకుంటాడు. యథాప్రకారముగా ఆ వృక్షంపై ఉన్న బ్రహ్మ రాక్షసులు ఆ విప్రుని చూసి చెట్టు కిందకు దిగి అతనిని చంపబోతారు. ఆ భయంకర ఆకారాలను చూసి ఆ విప్రుడు భయకంపితుడైపోయి గజగజ వణికిపోతూ దిక్కుతోచని స్థితిలో నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు, ప్రభూ, ఆర్తులందరికీ ఆధారమైనవాడా, అనాథలకు ఆశ్రయమైన అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని రక్షించినవాడా, నిండు సభలో అవమానాలు పాలవకుండా ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని కష్టం నుండి కాపాడిన విధంగా ఇప్పుడు నన్ను కూడా ఈ పిశాచాల బారి నుండి రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ విప్రుని నోటి నుండి వచ్చిన నారాయణ నామస్మరణ విని ఆ బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలుగుతుంది. వెంటనే, ఓ మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది, మమ్ములను రక్షించండి అని 3 ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు కాస్త ధైర్యము తెచ్చుకుని, ఓయి, ఎవరు మీరు? మీకు ఈ రాక్షస రూపంబులు ఏల సంభవించినవి? అసలు మీ జన్మ వృత్తాంతమేమిటి? వివరంగా తెలుపమని పలుకగా అప్పుడా రాక్షసులు, ఓ విప్రకులోత్తమా, మీరు పూజనీయులు, ధర్మాత్ములు, తపోనిష్టాగరిష్ఠులు, వ్రతనిష్టాపరులు. ఈరోజు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కొంత కలిగినది. ఇకపై మీకు మా వలన ఎటువంటి ఆపద కలుగదు అని అభయమిచ్చినవి. ఆ క్షణం ఆ విప్రునిలో పూర్తిగా భయం తొలగిపోయినది. వెంటనే అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఇలా చెప్పసాగెను. ఓ విప్రపుంగవా, నా పూర్వజన్మలో నాది ద్రవిడ దేశము. నేను ఒక బ్రాహ్మణుడను. కానీ నాకు గల పాండిత్యము వలన నేను మహాపండితుడనని గర్వము గలవాడయ్యుంటిని. మితిమీరిన ఆ గర్వముతో న్యాయాన్యాయ విచక్షణలు మరచి ఒక పశువు వలె ప్రవర్తించి తిని.
మా గ్రామములోని అమాయక ప్రజల వద్ద, దారిన పోవు బాటసారుల వద్ద దౌర్జన్యం చేసి ధనము లాక్కొనుచు వాటిని నా దుర్వ్యసనాలకు ఖర్చు పెడుతూ భార్యాపుత్రాదుల కనీస బాధ్యతలు కూడా తీర్చకుండా వారిని సుఖపెట్టక పండితులను విద్వాంసులను అవమానపరుస్తూ లుబ్ధుడనై లోకకంటకుడిగా ఉంటిని. ఇలా ఉండగా ఒకనాడో పండితుడు కార్తీక మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించి భూతతృప్తి చేయుటకు బ్రాహ్మణ సమారాధన చేయు ఆలోచనతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా విచ్చేశాడు. నేను ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించకపోగా అతనిని దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను కూడా లాక్కుని నా ఇంటి నుండి గెంటివేశాను. అప్పుడా విప్రుడు పట్టరాని కోపంతో, ఓరి నీచుడా, అధర్మ మార్గమున ధనమును కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు విడిచి తోటి బ్రాహ్మణుడైన నన్ను కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకున్నావు కనుక నీవు రాక్షసుడివై నరభక్షకునిగా ఒక నిర్మానుష్య ప్రదేశములో సంచరించుదువుగాక అని శపించాడు. అప్పటి నుండి నాకీ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా ఈ అపరాధమును క్షమింపుమని వానిని వేడుకొంటిని. అందులక విప్రుడు దయతలచి, ఓ లోభి, ఒకానొక సమయమున గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడైతే కార్తీక వ్రతమాచరించి ఆ పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పూర్వజన్మ పొందుదువుగాక అని అక్కడి నుండి వెడలిపోయెను. ఆ దినము నుండి నేను ఈ రాక్షస రూపమును ధరించి నరభక్షణ చేయుచు ఈ వటవృక్షము వద్దనే నివసించుచున్నాను అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు కూడా, ఓ ద్విజోత్తమా, నిజానికి నేను కూడా మునుపటి జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడినే. కానీ నా పుట్టుకకు కళంకం తెచ్చే విధంగా నీచుల సహవాసానికి లోబడి తల్లిదండ్రులను ఎంతగానో బాధించి వృద్ధాప్యంలో వారికి కనీసం తిండి కూడా పెట్టక వాళ్ళ కడుపు మార్చి వాళ్ళ చూస్తుండగానే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములను తృప్తిగా భుజించెడివాడను. అంతేగాక నేను ఎప్పుడూ ఎటువంటి దాన ధర్మములు చేసి ఎరుగను. దానికి తోడు నా బంధువులను కూడా హింసించి వారి ధనమును కూడా అపహరిస్తూ రాక్షసుని వలె ప్రవర్తించాను. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. దయచేసి నన్ను కూడా ఈ పాపముల నుండి విముక్తుణ్ణి చేయము, ఉద్ధరింపుము అని ఆ బ్రాహ్మణుణ్ణి పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతములు ఇలా చెప్పుకొస్తాడు. ఓ మహానుభావా, నేను కూడా సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడనే. పైగా విష్ణు ఆలయంలో అర్చకుణ్ణి. కానీ అది పేరుకు మాత్రమే. నేను మాత్రం కనీసం స్నానమైనను ఆచరించక మురికి బట్టలతోనే దేవాలయంలో తిరుగుచుండెడివాడను. పవిత్రమైన అర్చక వృత్తిలో ఉండి కూడా కనీసం భగవంతునికి ఎన్నడూ దీపధూప నైవేద్యములను అర్పించక భక్తులు తెచ్చిన ఆ సంభారములన్నీ నా ఉంపుడు గత్తెకు ధారబోసి తిని చివరకు మధ్య మాంసములను కూడా సేవించుచు నేను చేయని పాపకార్యము లేదన్నటుల మరణించి తిని మరణానంతరం నాకీ రూపం ప్రాప్తించినది. కావున నన్ను కూడా ఈ పాప విముక్తుణ్ణి చేయుము స్వామి అని వేడుకొనెను. ఓ జనక మహారాజా, అప్పుడు ఆ విప్రోత్తముడు ఆ ముగ్గురి రాక్షసుల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు మీ పూర్వజన్మలలో చేసిన ఘోర పాపముల వల్ల మీకు ఈ జన్మ లభించినది. మీకు ఈ రూపముల నుండి నేను విముక్తి కలిగిస్తాను, నా వెంట రండి అని చెప్పి ఆ ముగ్గురిని గోదావరి వద్దకు తీసుకువెళ్ళి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోశాడు.
ఆ క్షణమే ఆ రాక్షసులకు ఆ రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకెగిరి. దీనిని బట్టి కార్తీక మాసములో గోదావరి స్నాన మహిమ ఎంతటిదో నీకు తెలిసినదా? ఈ మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు తప్పక సంతృప్తి నొంది సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తారు. అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించి తీరాలి. తృతీయాధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.